ఒక్క ఇంజెక్షన్ కి 16 కోట్ల. అవును నిజమే, మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సేవ్ పునర్విక పాపకైతే ఎస్ఎంఏ అనే వ్యాధి వచ్చింది. అది తగ్గడానికి ఒక ఇంజెక్షన్ కావాలి. దాని కాస్ట్ వచ్చేసి 16 కోట్లు. సారీ పునర్విక, నీ విషయం అయితే మా దగ్గరికి రావడానికి లేట్ అయింది, అందుకే ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నాము. ఒక మానవుడు దలుచుకుంటే ఆ దేవుణ్ణైనా సరే కిందికి రప్పించగలుగుతాడు. మనం అందరం దలుచుకుంటే పునర్విక ప్రాణాన్ని కాపాడుకోలేమా? వీడియోలు ఎంతవరకు షేర్ చేయండి అంటే పెద్ద పెద్ద లీడర్లు, పెద్ద పెద్ద అధికారులు, పెద్ద పెద్ద సెలబ్రిటీల దగ్గరికి అయితే షేర్ చేయండి. ఎందుకంటే మనం అందరం దలుచుకుంటే మనీ అనేది లక్షల్లో కలెక్ట్ అవుతుంది. అదే పెద్ద సెలబ్రిటీలు, పెద్ద పెద్ద లీడర్ల దగ్గరికి వాళ్ళు తలుచుకుంటే కోట్లలో కలెక్ట్ అవుతుంది. ఆ కోట్లు 16 కోట్లు అనేది ఒక వారం రోజుల్లో, ఒక 2 రోజుల్లో రావచ్చు అన్నమాట. సో మనమందరం ప్రయత్నిద్దాం. మాకు తోచిన సహాయం మేమైతే చేసినాం, మీకు తోచిన సహాయం మీరైతే చేయండి. అది 1 రూపాయి కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు. సహాయం చేయండి. సహాయం చేయలేని సిచ్యువేషన్ లో ఉంటే పునర్వికకి సంబంధించిన ప్రతి వీడియో, ఈ వీడియో అయినా సరే, ఏ వీడియో అయినా సరే, ప్రతి ఒక్కరి దగ్గరికి షేర్ చేయండి. పునర్వికని కాపాడుకుందాం. మనం అయితే చాలా బాధేస్తుంది అనమాట. సో ఇప్పుడు అర్థమవుతుంది, ఈ సోషల్ మీడియా అయినా సరే, పబ్లిక్ అయినా సరే, జనాలైనా సరే, మానవత్వం అనేది ఉంది. మన దగ్గరికి ఒక ప్రాణం కాపాడాలని మన దగ్గరికి వస్తే మాత్రం ప్రతి ఒక్కరు నిలబడతారన్న విషయం అయితే ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పటికే ముగించుకోలేదు. పాప ప్రాణాన్ని కాపాడుకుంటే అప్పుడు మనం విజయం సాధించినట్లయితే అవుతుంది. సో ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ వీడియో అయితే షేర్ చేయండి.